దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 52వ అధ్యాయము. మహాప్రస్థానము. నామధారకుడు సిద్ధమునితో, గురునాథ నృసింహ సరస్వతి స్వామి వారి మహిమల నా కర్ణించుట నా వీనులకొక విందు మేను పులకరించును, కన్నుల ఆనంద పారవస్యమున చెమ్మగిల్లుచున్నవి. శ్రీవారి మహిమలనింకను వివరించి ఈ శిష్య పరమాణువును చరితార్థునిగా వింపుడని ప్రార్థించెను. అందులకు సిద్ధయోగీంద్రుడు నామధారకునితో, వత్స ఈ మహాప్రస్థాన ఘట్టముతో గురులీలామృతమును సంపూర్ణముగా వినిన పుణ్యశాలివి నీవు. గురు కృపా పాత్రుడవైతివి నీవు. నీకే కుదవయును లేదు, ప్రవచనము చేసిన భాగ్యము నీ మూలమున నాకు లభించినదని మరల బల్కేను. శ్రీ గురుదేవులు తురష్క రాజ్యమును వదలి గౌతమీ నది యందు స్నానమాచరించి మరలా గాణుగాపురమును చేరిరి. మఠమును చేరిన పిదప శ్రీవారు నా మహిమ యాసేతు సీతనగా పర్యంతము విస్తృతమై విఖ్యాతిగాంచినది. భూమి ఈనినట్లు ప్రజలు తండోపతండములుగా నా దర్శనార్థం అరుదెంచుచున్నారు. మునుముందు నానా జాతులు అన్యమతస్థులు సహితము నా వద్దకేతించగలరు. నా చెంతజేరిన వాని వంతబాపుట నా స్వభావము. నన్ను స్మరించిన వాడు, నాయందు భక్తి విశ్వాసము గలవాడెట్టివాడైనను కృతార్థుడు కావలసినదే కదా. కాని కలియుగ ప్రభావమున ప్రజల నైతిక ప్రవర్తనము నానాటికి నశించుచున్నది. కావున గుప్త రూపమును దాల్చి ప్రజానీకమునకు కనుమరుగై మద్భక్తులను బ్రోచి రక్షించుట మేలని తోచుచున్నదని భావించిరి. శిష్యులను భక్తులను రావించి, బిడ్డలారా, ఇకపై నేను ప్రజాబాహుళ్యమున కందుబాటుగా నుండక గుప్త రూపమున నుండెదను. గాణగాపురము నుండి శ్రీశైల మహాక్షేత్రమున కరిగెదనన్నారు. ఆ మాటలకు శిష్య బృందము భక్త సమూహము చింతాక్రాంతవదనులై కన్నీరొలికించిరి. దీనజనోద్ధరణ దీక్షా పరతంత్రుడగు గురుదేవులు శిష్యులను భక్తులను గాంచి ఇట్లు బలికిరి. కడుపున బుట్టిన బిడ్డలను వదలి కన్నతల్లి ఎచటికేగలదు? ఇన్నాళ్ళు నన్ను సేవించియు నీ మాత్రము తెలుసుకొనలేకపోయితిరే. భక్తిహీనునకు విశ్వాసరహితునకు అతీతముగా నుండుటకై నేను ఈ ప్రస్థానమును సలుపుచున్నాను. అయినను నిత్యము నేను అమరజానది సంగమమున స్నానమాచరింతును. మధ్యాహ్న సమయమున మఠమునకు వచ్చి భిక్ష స్వీకరింతును. ఇది సత్యము. గాణగాపురమును నేను వదలువాడను గాను. ఇచటకి వచ్చి నిర్మల భక్తితో మొక్కవోవని విశ్వాసముతో నాకు మ్రొక్కులిడు వారలకు నేను ప్రత్యక్షముగా సందర్శనమొసగెదను. ఇందులకు సంశయమి సుమంతయునూ లేదు. మఠమున జరుగు పూజలన్నింటినీ గుప్త రూపమున గ్రహింతును. నా నిర్గుణ పాదుకలనిచట నిల్పుదును. గాణగాపురమునకు వచ్చు యాత్రికులు భీమా అమరజా నది సంగమమున స్నానమాచరించవలయును. అష్టతీర్థములయందు స్నానమాచరించుట విశేష ఫలప్రదము. కల్ప వృక్షమునకెనయగో నశ్వత్థ వృక్షమును పూజించి ప్రదక్షిణలాచరింపవలయును. మఠముననున్న నా నిర్గుణ పాదుకలను శ్రద్ధ భక్తి విశ్వాసములచే పూజింపవలయును. నిర్గుణ పాదుకలకు 3 వేళలా ఆనంద నీరాజనములర్పించుట లెస్స. ఇచటనున్న చింతామణి గణపతిని పూజించు వారల అభీష్టములు నిర్విఘ్నముగా నీడేరగలవు. నేనిచట మీ చర్మ చక్షువులకు లేకున్నట్లును నా భక్తుల అభీష్టములీడేర్పనేనిచటనే ఉండగలనని ఎచట చేరిన వారినెల్లరా నోదార్చి
శ్రీ గురుదేవుల వారు శ్రీశైల యాత్రకై బయలుదేరిరి. గ్రామవాసులెల్లరూ శ్రీవారిననుసరించి వెళ్ళిరి. కొంత దవ్వేగి పిన్నలు పెద్దలు స్వామివారి పాదములపై బడి ప్రణమిల్లినారు. శ్రీవారు గ్రామవాసులను భక్తులను శిష్యులనాశీర్వదించిరి. వారు దమ వెంట వచ్చిన వారి మనమునగల కోరికలన్నింటినీ వరప్రదానమునను గ్రహించిరి. ఆ శేష ప్రజానీకమట్లు తృప్తి చెందియు స్వామి వారిని విడనాడి మరల రాజాలక ఎట్లెట్లో సెలవొంది మరలి మఠమునకు వచ్చిరి. మఠమును చేరగనే యాబాల గోపాలము ఇకపై శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారిని జూచు మహాభాగ్యమును గోల్పోయిన దౌర్భాగ్యులమైతిమే అని నిరాశాపూరిత నీరసనయనులై విలపించిరి. నామధారక వినుచున్నావు గదా, శ్రీ గురుదేవులు భక్త జనావళికి ప్రత్యక్ష సందర్శన మొసగి యొకించిక సేపైన పిదప మరలనదృశ్యులైరి. వారి భక్తులకు చింత దొలగినది, ఒక విశ్వాసమేర్పడినది. భక్తి తాత్పర్యము గల వారకు శ్రీవారెక్కడికి నీ బోలేదు. ఎందెందు దలచిన నందందే సందర్శన మొసగు మహనీయులగుటచే వారిని స్మతృగామి అని విశేషించి శ్లాఘించెదరు. కావున వారు మఠమును విడిచి వెళ్ళినారు. మఠమున లేరను వారెల్లరూ పాపమునుడిగట్టుకొని నరక బాధల ననుభవించవలసినట్లుండునని భావించిరి. గురుదేవుల వారి వెంట నలుగురు శిష్యులు శ్రీశైలమునకేగిరి. వారెల్లరును బాతాళ గంగా తీరమును చేరినారు. శ్రీవారు శిష్యులను పిలిచి మీరరటి ఆకుల తోడను పుష్పమాలికలతో నొక యాసనమును సమకూర్పుడన్నారు. శిష్యులరటి ఆకులను కొని తెచ్చి యాసనము సిద్ధపరచి నానావిధ పరిమళ భరిత పూలమాలలచే నా పీఠమునలంకరించిరి. శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు పుష్పాసనమున సుఖాసీనులై శిష్య చతుష్టయము వంక చిరునగవులు మొగమున చిందులాడ కరుణారసపూరిత నేత్రములతో జూచిరి. నామధారక ఆ దృశ్యమున కన్నుల ఎదుట కట్టినట్లిప్పటికి గానుపించుచున్నది. ఆ అనుభూతి కోటి జన్మలయందలి పుణ్యరాశి ఫలితము. ఆ దివ్యానుభూతిచే మైమరచి సాత్విక భావముచే నొడలు పులకరింప శ్రీవారినికపై చూడజాలమను భావము చేదిగులొంది విలపించితిమి. గురుదేవులమృతోపమానములగు వచనములతో నిట్లు తెలిపిరి. బిడ్డలారా, మీ హృదయ వేదన నాకు తెలియనిది కాదు. మీరు నా ఎడబాటును సహింపజాలకున్నారు. నేనెల్లవేళలా గాణగాపురమున నేయుండి నన్ను నమ్మి సేవించు భక్తుల కష్టముల బోననచి వారి వారి మనోభీష్టముల నీడేర్చెదను. దుష్టులకు, దుర్మార్గులకు, దురాచారులకు నా సందర్శన భాగ్యమును లభింపజేయకుండుటకై నేనీ పుష్పయానమునికి వెడలుచున్నాను. అయినను గాణగాపురమునందే గాక నాయందే మనసు నిలిపి నన్నే నమ్మి నన్నారాధించు భక్తుల గృహములయందుండి వారి కోరికలన్నింటినీ నీడేర్పగలను. పెక్కు మాటలేలా, నన్ను నమ్మిన వారి వాకిటి ముంగిటి కామధేనువునై పెరటిలోని కల్పవృక్షమునై కొంగు బంగారమై కామితార్థముల నీడేర్చుచుందును.
అని బల్క శిష్యులు ఊరడిల్లిరి, చాలా సంతసించిరి. శ్రీపాదరేణువును శిరముపై దాల్చిరి, స్వామి శిష్యుల నాశీర్వదించెను. అలనాడు బహుధాన్య నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల మాఘ బహుళ పాడ్యమి శుక్రవారము, పుష్యమి నక్షత్రము బృహస్పతి కన్యారాశియందు ప్రవేశించి ఉండెను. శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు శిష్యులతో, నాయనలారా, మిమ్ముల నేను అనుగ్రహించి తిని నా కృపకు మీరు పాత్రులైతిరి. లక్ష్మి స్థిరముగా మీ ఇంట నుండగలదు. సరస్వతి మీ నాలుకపై నిలచును. పార్వతి మీ హృదయములను అధివసించును. సర్వదా సర్వదా మిమ్ములను నేను కాపాడుచుందును. మీకిక సెలవు సంగీతిని నిలువుడు. మీకు నేను ప్రసాదముగా పుష్పములను అంపెదను. ఆ పుష్పములను స్వీకరింపుడు. సర్వ శుభములు మీకు సమకూరును. నాకు సంగీతమునందు అభిరుచి కలదు. కావున మీ గృహములయందు దేవతార్చన వేళలయందు భజనలు సలుపుడు. భజనలు సేయుచు గానామృత లహరియందు భక్తి పార్వస్యమున నోలలాడు భక్తుల గృహములయందు నేను నివసించెదను. అట్టి నా భక్తుల ఇంట రోగములు, దారిద్ర్య దుఃఖములు నిర్మూలమైపోవును. దీర్ఘాయుష్మంతులై పుత్ర పౌత్రాభివృద్ధి నొంది పాడి పంటల చేతను సిరి సంపదల చేతను సర్వ సుఖోపభోగములను అనుభవించగలరు. నా చరిత్ర నానుపూర్వికముగా వివరించు గురులీలామృతమును సప్తాహ విధానముగానైనను యథోచితముగా నిత్యము పారాయణమునరించువారు నాకు కూర్చు భక్తులు. భక్తవర ప్రదాయకుడినగు నేను వారికి యోగక్షేమములను ప్రసాదింతును. గురులీలామృతమును పారాయణము చేసిన వారి కోరికలు ఈడేరును, ఆశలు ఫలించును, ఆశయములు సిద్ధించును అని తెలిపి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారదృశ్యులైరి. పాతాళ గంగా తీరమున నిలచి శిష్యులు శ్రీ గురుదేవుల తిరోగమనమును గూర్చి విచారించుచుండిరి. ఇంతలోనొక పడవ వారున్న చోటునకే తెంచెను. నావ నుండి దిగి వచ్చి వారు శ్రీవారి శిష్యులను గాంచి, అయ్యలారా, మాకు ప్రవాహ మధ్యమున నొకయతి సార్వభౌముడు దర్శనమొసగెను. ముల్లోకారాజ్యులని వారి ముఖమున దోచు తేజపుంజము మాకు తెలుపకయే తెలుపుచుండెను. వారు దండక మండలములను చేదాల్చి ఉన్నారు, బంగారు పాదుకలను ధరించి ఉన్నారు. పుష్పరథమునెక్కి పయనము సలుపుచు మమ్ములను గాంచి నరసింహ సరస్వతి స్వామి వారి మాటగా మిమ్ములను గానుగా పురమునకు వెళ్ళుడని తెలుపుమనిరి. మీకు శ్రీవారు ప్రసాద పుష్పములను పంపుదురట. శ్రీ గురు ధ్యానమునే మరక సలుపు మీ కైహికాముష్మిక సుఖములవ్వారిగా సంప్రాప్తమగునని మీకు తెలుపుమని మాకాజ్ఞాపించిరి అని పలికి వారి మార్గమును బట్టి వారు వెడలిరి. ఇంతలో ప్రవాహము నుండి 4 పువ్వులు వచ్చి ఒడ్డుననున్న శిష్యుల చేతి కందినవి. 4 శిష్యులొక్కొక్కరొక్కొక్క పుష్పమును గైకొని కన్నులకద్దుకొని గురు ప్రసాదముగా మదినెంచి సంతసించిరి అని తెలుపుచుండ నామధారకుడు సిద్ధయోగీంద్ర శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి ముఖ్య శిష్యులెవరని ప్రశ్నించెను. అందులకు సిద్ధయోగీంద్రుడు వత్స, బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి శ్రీవారి శిష్య కోటిలో పేరెన్నిక గన్నవారు.
అయినను శ్రీ గురుదేవుల వారి వెంట శ్రీశైల యాత్రగా వెంచిన వారలు నందియను కవి, నరహరియను కవి, సాయం దేవుడు మువ్వురు, నాతో గూడి నలుగురని గుర్వనుగ్రహమున ప్రసాద రూపమున లభించిన పుష్పమిదిగో చూడుమని సిద్ధుడు నామధారకునకు చూపెను. వహ్వారే వహ్వారే సౌందర్యమునకును సౌరభ్యమునకును సౌకుమార్యమునకును సాటిలేని కుసుమము సిద్ధయోగీంద్ర త్రిలోకరాజ్యులగు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి నెల్లవేళలా సేవించి మహాప్రస్థాన సమయమున వెనువెంట నుండి ప్రసాదమును పొందగలిగిన నిన్నేమని కొనియాడనగును, ఎంతని కొనియాడవలయును. అట్టిని వంటి మహనీయుని దర్శన భాగ్యము లభించుట నా అదృష్టము. గురులీలామృతము నా జంతము, నీ వలన వినుట నా నోముల పంట యని బలికి పాదములపై వ్రాలెను. సిద్ధయోగీంద్రుడు నామధారకు నిలేవనెత్తి వస్సా అతి రహస్యమై పరమ పావనమై సకలాభీష్ట ప్రదాయకమగు నీ గురు లీలామృతమును నీవు వినుట కొక కారణము గలదు. అదెద్దియన నీవు సాయం దేవుని సంతతిలోని వాడవగుటచే వినుటకు నీకు కుతూహలము కలిగినది. చెప్పుటకు నాకును బుద్ధి పుట్టినది. నీకు గురులీలామృతమును సంక్షేపముగా నుడివి తిని లోకైక ప్రపూజ్యమగు నీ గ్రంథమే ఇంటనున్నా ఆ ఇల్లు పచ్చని తోరణములతో కలకలలాడుచు నిత్య కళ్యాణమునకు నిలయమై యొప్పును. ఈ గురులీలామృతమొక కల్పలతిక చింతత ఫలప్రద చింతామణి. ఈ గ్రంథమునకి గ్రంథమే సాటి. నామధారక పెక్కు మాటలేలా సంసార సాగరమునబడి ఏదరిగానక విలపించు వారికి గురు చరణారవిందములు తెప్ప వంటివి. గురువే దైవము, దైవమే గురువు. గురువనుగ్రహమును పొందిన వారికి హమున సుఖము సంపద, పరమున మోక్ష ప్రాప్తియు తథ్యము. గురువనుగ్రహ సంపాదనమునకు గురులీలామృత పారాయణము సాధనము. గురులీలామృతమును వినువారలకు పుత్ర పౌత్రాభివృద్ధియును సిరి సంపదలు గలుగును. పాడి పంటలు అభివృద్ధి చెందును. గ్రహ పీడలంతరించును. గృహ ఛిద్రములు రూపుమాయును. కోరికల నీడేర్చుటలో నీ గ్రంథ పారాయణము మిక్కిలి ప్రశస్తికెక్కినది. ఈ గ్రంథమునకు గంధ పుష్పాక్షతలను సగి ధూపదీప నైవేద్యములను సగుట గృహస్థులకు శ్రేయోదాయకము. సిద్ధముని నామధారక సంవాద రూపమగు శ్రీ గురు లీలామృతము సంపూర్ణము. ఓం తత్సత్. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహారాజ్ की जय।